ఈశ్వరుడి చేత ప్రవర్తింపబడిన వేదయజ్ఞపూర్వకమైనటువంటి జగచ్చక్రాన్ని కర్మలయందు అధికారం కలవాడు అనుసరించి ఈ లోకంలో నడుచుకున్నట్టయితే వాడు ఇంద్రియాలను గెలిచి పుణ్యాత్ముడవుతాడు. చూసారా, కర్మయజ్ఞం అనేది ఎంత ముఖ్యమో చెప్పుకొని వెళుతున్నాడు ఇక్కడ. అటువంటి కర్మయజ్ఞాన్ని మనం చేయాలి, వాడి జీవితం సార్థకమవుతుంది. అలా కానివాడు ఇంద్రియ విషయలోలుడై పాపజీవునుడై పోతాడు. అంటే వాడు నిజంగా కూడా పాపంలో పడి ఇంకా కూపంలో పడి మళ్ళీ పోతూ ఉంటాడు. వాడు జీవించి ఉండటమే వ్యర్థమైపోతుంది. వాళ్ళంతా ఒక దండగ. వాళ్ళంతా ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు ఈ జగత్తును నాశనం చేస్తున్నారో తెలీదు. కనుక కర్మలయందు అధికారం కల అజ్ఞాని కర్మ చేయవలసిందే అని భగవంతుడి అభిమతం. ప్రతి ఒక్కరూ కర్మ చేయాలని భగవంతుడు తాను ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయనకి ఇష్టం అది. పూర్ణ జ్ఞానం లేని వారందరూ కూడా అజ్ఞానులే అని ఇక్కడ అభిప్రాయం కూడా చెబుతున్నారు. ఇక్కడ జ్ఞానం ఉంది, పూర్ణ జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞాననిష్ట ప్రాప్తించకముందు దానికోసం ఆత్మజ్ఞాని కాని అధికారికి కర్మ అనేది కర్తవ్యమే అని, కర్మ అనేటువంటిది కర్తవ్యమే. కర్మను ఆచిన తర్వాత ఆత్మజ్ఞాని అవుతాడు. న కర్మణ మనారంభాత్ అనే 4వ శ్లోకం నుంచి శరీర యాత్రాపి చతే అనే 8వ శ్లోకం వరకు భగవంతుడు ప్రతిపాదించి చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అనే 9వ శ్లోకం నుంచి ఏవం ప్రవర్తితం మోఘం పార్థ సజీవతి అనేటువంటి ఈ 16వ శ్లోకం వరకు ఆత్మజ్ఞాని కానటువంటి కర్మాధికారికి కర్మానుష్ఠానాల కారణాలను అనేక ప్రసంగావశత్తు భగవంతుడు చెప్పాడు. ఎంత ప్రసంగాలతో వేర్వేరు ఉదాహరణలతో చెప్పుకొని వచ్చాడు. అటువంటి కర్మాధికారి కర్మ చేయకపోవటం వల్ల కలిగే దోషం కూడా స్పష్టంగా చెప్పాడు. కేవలం కర్మ చేయకపోతే పాపిష్ఠుడు అని చెప్పుకొని వచ్చాం, కానీ ఏం కర్మదోష ఫలాలు అనేది కూడా కొన్ని చెప్పుకొని వచ్చారు. ఇక్కడ ఒక సందేహం కలగచ్చు మనకు. ఈ విధంగా తిరిగేటువంటి చక్రాన్ని అందరూ అనుసరించవలసిందేనా, లేక పూర్వం చెప్పిన కర్మయోగానుష్ఠానం వల్ల ఆత్మవేత్తలైన జ్ఞానుల చేత మాత్రమే అనుష్ఠించదగినటువంటి జ్ఞాననిష్ట ప్రాప్తించని అనాత్మవేత్తలు మాత్రమే అనుసరించాలా అని మంచి ప్రశ్న ఇది. అటువంటి ప్రశ్నను అర్జునుడు అడగవచ్చు అని భగవంతుడు ఊహించాడు. అందుకే శాస్త్రం సరిగ్గా అర్థం కావటం కోసం భగవంతుడు స్వయంగా వివరించాడు. అంటే ఈ ఆత్మను తెలుసుకొని మిథ్యాజ్ఞానము తొలగిన సద్బ్రాహ్మణుల పుత్రాదుల యందు కోర్కెను వదిలి, చేయదగిన కర్మలు వదిలి, కేవలం శరీరం నిలవటానికి మాత్రమే భిక్షాటనం చేస్తారు అని బృహదారణ్యకంలో చెప్పినటువంటి ఉపనిషత్తు విషయాన్ని భగవంతుడు గీతలో ప్రతిపాదించాడు అని తెలుసుకోవాలి. ఇవన్నీ అకస్మాత్ నువ్వు కర్మను వదిలేసావనుకో, దేహపోషణకు కావలసినటువంటిది మాత్రం అంతే తింటూ వాళ్ళకేమిటి అంటే తక్కిన వారందరూ సత్కర్మ చేయవలసిందే అని కూడా ఒక అభిప్రాయం. ఇక్కడ ఉత్తమమైనటువంటి భిక్షాటన చేసే అటువంటి భిక్షాటన అంటే వీధిలో భిక్షాటన కాదు, అది జ్ఞానభిక్ష అని కూడా చెప్పచ్చు దీనికి. రెండవది కడుపు నింపుకోవటానికి అన్నభిక్ష అని కూడా చెప్పచ్చు. ఇక ఇప్పుడు వాళ్ళంతా జ్ఞానయోగులు కాదు, భిక్షాటన చేసేవాళ్ళంతా కూడా. వాళ్ళకి ఎందుకంటే కర్మన ఆచరించేటువంటి కర్మ విచారమే తెలియదు వాళ్ళకు. కేవలం తింటున్నారు, పడుకుంటున్నారు, ఇంద్రియ లోలులు అవుతున్నారు. దాన్ని వదలలేదే వాళ్ళు. రుచిగా తింటున్నారు, కేవలం ఇంత అన్నమే వాళ్ళు తినటం లేదే. కొన్ని కథల్లో మనకు పురాణ కథల్లో వస్తాయి అటువంటి మహత్తరమైనటువంటి
యోగం కలిగినటువంటి వాళ్ళు చాలా అపురూపం. వాళ్ళు ఆ భిక్షగాళ్ళు అపురూపం. ఇంక మిగతా భిక్షగాళ్ళు దండికి దొరుకుతారు మనకు. ఇక ఇప్పుడు జ్ఞానయోగం ఎవరు చేయాలో ఆ విషయాన్ని చెబుతున్నాడు. దీంతో జ్ఞానయోగాన్ని భగవంతుడు ఎవరి కోసం చెప్పాడో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడైతే ఆత్మయందే రమించేవాడు, ఆత్మయందే తృప్తిని పొందినవాడు, ఆత్మయందే సంతోషాన్ని పొందేవాడు అయి ఉంటాడు, అటువంటి వాడికి వేదం చెప్పిన చేయవలసిన కర్మ ఏదీ లేదు. ఆత్మయందే తృప్తి కలిగి ఆత్మనే పరమాత్ముడు, ఆత్మయందే తృప్తిని పొందినటువంటి, ఆత్మయందే సంతోషాన్ని పొందినవాడు ఎప్పటికీ శాశ్వతంగా అక్కడే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో అటువంటి వాడికి వేదం చేయవలసినటువంటి నియమాలు ఏవీ లేవు. వాళ్ళు దొరకరే మనకు. అటువంటి వాళ్ళు విషయాలందుగాక ఆత్మయందే రమించేవాడు ఆత్మరతుడు. విషయాలన్నీ వదిలేశారు వాళ్ళు. అసలు అన్నం వస్తే తింటారు, లేకపోతే అట్లే పడుకుంటారు వాళ్ళు. ఆత్మరతుడు, ఆత్మయందే రతి గలవాడు అని అర్థం. తనకంటే భిన్నం కాని ఆత్మయందే ప్రీతి గలవాడు ఆత్మరతుడు. తనకంటే భిన్నం కాని ఆత్మయందే ఎప్పటికీ సంతోషపడుతూ ఉంటాడు. ఆ బ్రహ్మణి రమతే చిత్తం నందత్యేవ. ఎప్పుడు ఆనందపడుతూ ఉంటాడు. ఆ బ్రహ్మయందే ఆనందపడుతూ ఉంటాడు. నవ్వుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుకుంటున్నాం పిచ్చిగా. పిచ్చివాళ్ళు అనుకోవచ్చు మనం, కానీ అటువంటి వాళ్ళు దొరకరు మనకు. తనకంటే భిన్నం కాని ఆత్మయందే ప్రీతి గలవాడు ఆత్మరతుడు. ఆత్మజ్ఞాననిష్ట కలిగిన సాంఖ్యుడు లేదా జ్ఞాని అని అర్థం. సాంఖ్యుడు అంటే తెలుసు కదా మీకు. సామాన్యంగా లోకంలో తృప్తి అనేది అన్నపానాదుల వల్ల కలుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా తింటే భలే బాగుందండి, తృప్తిగా ఉందండి, ఈరోజు చాలా ఆనందంగా తిన్నాను అంటారు. అన్నపానాదులు లేకపోతే తృప్తే లేదు జీవనంలో అంటారు. అలా కాకుండా ఆత్మ చేతనే ఆత్మయందే తృప్తి పొందినవాడు ఆత్మతృప్తుడు. తృప్తి అంటే ఆత్మతృప్తుడు కావాలి, కానీ భోంచేసేదానికి తృప్తి కాదు అది. వాడు ఇంద్రియ భోగుడు అట్లా అనేవాడు. అటువంటి వాడు ఆత్మయందే సంతోషిస్తాడు. అందరూ బయటి లాభాలు కలిగినప్పుడు మాత్రమే సంతోషిస్తారు. బయట లాభాలు కలిగినప్పుడు ఏదో ఒక లాటరీ కొట్టింది అప్పుడు సంతోషిస్తాడు, లేక ఎవరో మంచి భోజనం పెట్టారు అప్పుడు సంతోషిస్తారు. లాభాలు బయటికి కనపడుతూ ఉండాలి. లాభాలు ఆ బయట కలిగినప్పుడు లాభాలు మాత్రమే సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆత్మయందే సంతోషపడేటువంటి వాళ్ళు, అటువంటి లాభాలతో పని లేకుండా ఆత్మయందే సంతోషించేవాడు నిజమైన సన్యాసి. అతడు అన్నిటా కోరికలను విడిచిపెట్టి ఉంటాడు. ఈ విధమైన ఆత్మవేత్తకు మాత్రమే చేయవలసిన కర్మ ఏదీ లేదు. వాళ్ళు ఆత్మరతులుగా ఎప్పుడూ ఆత్మ సంతోషంతో ఉంటారు. ఏది అడగరు, ఏది తీసుకోరు కూడా. అది జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణంగా కలవాడికే ఈ స్థితి ఉంటుంది. జ్ఞానం వైరాగ్యం ఉండిన వాడికి మాత్రమే. తక్కిన వారు వేదోక్త కర్మ చేయవలసిందే, వేదంలో చెప్పిన కర్మలు ఆచరించాల్సిందే. ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మసంతుష్టులు అయిన వారికి కర్మ సంబంధమైన విధి లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే సమస్త కర్మలకు సాధనాలకు లక్ష్యం ఆత్మసాక్షాత్కారం ఒక్కటే. అటువంటి వాళ్ళకి ఏదీ అక్కర్లేదు. వాళ్ళకి ఆత్మరతులు. వాళ్ళు ఆ ఆత్మసాక్షాత్కారమే లభించిన తరువాత ఇక వారికి చేయవలసింది ఏముంటుంది చెప్పండి? ఇంకేముంది? వాళ్ళకు ఏమీ ఉండదు కదా. ఆత్మలోనే చేరుకునే వాళ్ళకు, పరమాత్మలోనే ఆనందపడే వాళ్ళకు కర్మానుసారంగా శరీరం వచ్చిందంతే తప్పితే వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. కర్మ ద్వారా పొందవలసిన ఫలాన్ని వారు పొందేశారు. కాబట్టి వారికి శాస్త్రాలు విధిని తొలగించాయి అని చెప్పారు. అయినా కూడా అటువంటి మహాత్ములు
లోకక్షేమ కోసం సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి కర్మలు ఆచరిస్తారు. వారు కర్మ చేసినా దోషం లేదు, ఎందుకంటే జనాని కోసం చేస్తున్నారు. చేయకపోయినా దోషం లేదు ఒకవేళ. అయితే ఇటువంటి స్థితి సామాన్య మానవులకు కాదు. ప్రపంచంలో ఆత్మానుభవాన్ని పొందిన మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు, కొద్దిమందే. తక్కిన వారందరూ కర్మ చేయవలసిందే. కృతార్థులు కావాలంటే ముందు కృతకృత్యులు కావాలి వాళ్ళు. అయితే తాము పూర్ణ స్థితిని పొందకపోయినా పొందినట్లుగా నటించేవారు అకర్మణ్యులు అని పిలువబడతారు. వారిది కపట బుద్ధి. వాళ్ళు ఏదో మేమంతా సాధించామని నాటకం ఆడుతూ ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళ దగ్గర కపట బుద్ధి వాళ్ళది. అది మిథ్యాచారం. చాలా ఆచారాలు ఆచరిస్తుంటారు, అంత అబద్ధం అది. ప్రపంచంలో ఎక్కువ మంది విషయరతులు, విషయతృప్తులు, విషయ సంతుష్టులే ఉన్నారు. కానీ ఆత్మరతులు, ఆత్మతృప్తులు, ఆత్మసంతుష్టులు లేరు అనేది తేల్చి చెప్పేస్తున్నారు. అంటే విషయాశక్తి వల్ల ఇహపరాలలో కూడా లాభం లేదు. కనుక ఆత్మరతిని, ఆత్మతృప్తిని, ఆత్మసంతుష్టిని అభ్యాసం చేయాలి. జీవితానికి పరమ లక్ష్యం కూడా ఇదే. ఇక్కడ భగవంతుడు మానవః అనే పదాన్ని ప్రయోగించాడు. బ్రాహ్మణ మొదలైన పదాలు ప్రయోగించలేదు అక్కడ. మానవుడికి అన్నారు. ఎందుకంటే ఆత్మజ్ఞానంలో ప్రతి మానవుడికి, కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే కాదు, అక్కడ ఆత్మజ్ఞానంలో ప్రతి మానవుడికి అధికారం ఉంది. వాళ్ళకి మా శాస్త్రం తెలిసిన వాళ్ళకే అధికారం అనేది కాదు, శాస్త్రంలో చెప్పిన విధానంగా అనుసరించేవాడి ప్రతి మానవుడికి అధికారం ఉన్నది. మానవుడికి మాత్రమే కాక ప్రతి జీవికి అధికారం ఉంది. కాకపోతే తక్కిన జీవులు మానవుడిలాగా శ్రవణ మననాదులు చేసి జ్ఞానాన్ని పొందలేవు. కనుక భగవంతుడు మానవః, ఎంత స్వామి కరుణతో మనన్నంతా మానవులుగా పుట్టించాడు. మనం వినొచ్చు, మాట్లాడచ్చు, మన అభిప్రాయం చెప్పుకోవచ్చు, మన సాధనకు ఒక మార్గాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ప్రాణులు చూడండి, సాధన చేస్తాయా? ఆ జ్ఞానానికి తపన పడతాయా? తినటం, కనటం, తినటం, కనటం, తినటం, సావటం, అంతే. భగవంతుడు అందుకని మానవః, మానవుడికి, ప్రతి మానవుడు కర్మ ఆచరించక తప్పదు అనే పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ. కాకపోతే వేదము ద్వారా, ఉపనిషత్ వేదాంతం ద్వారా జ్ఞానాన్ని పొందే అధికారము కావాలంటే కొన్ని సంస్కారాలు అయి ఉండాలని వేదమే చెప్పింది. ఇలా చెప్పారని బాధపడవలసిన పని లేదు. మనం జ్ఞానాన్ని అందించేటువంటి పురాణాలు, రామాయణము, మహాభారతం వంటి కావ్యాలు, భాగవతం వంటి సద్గ్రంథాలు, భగవద్గీత వంటి ఉపనిషత్సార గ్రంథాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటి వల్ల జ్ఞానాన్ని మనం పొందవచ్చు. వేదమే చదువుకోవాలా, వేదాభ్యాసమే చేయాలని లేదు. ఇది కూడా ఒక వేదమే కదా. ఇవన్నీ చిన్న ఉపాంగ వేదాలు ఇవన్నీ కూడా. ఇది కూడా వేదంతో సమానమైనటువంటివి. అక్కడదే ఇక్కడ వేరే విధంగా అర్థమయ్యేటట్టు రాశారు, అంతే. వ్యాస భగవానుడు మనకు అందించారు. కాబట్టి దీన్ని చదువుకుంటే చాలు. జ్ఞానయోగికి అంటే ఆత్మారాముడు, ఆత్మతృప్తుడు, ఆత్మసంతుష్టుడైనటువంటి మహనీయుడికి కర్మవిధి లేదు అని చెప్పారు కదా. ఎందుకు లేదో దాన్ని ఇప్పుడు భగవంతుడు చెబుతున్నాడు. వాళ్ళకు కూడా ఎందుకు లేదు అయితే. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మ చేయటం చేత పొందవలసిన ఏ ప్రయోజనము లేదు. కర్మ చేయకపోవటం చేత ఏ దోషము లేదు వాళ్లకు. ఇతడికి చరాచర సమస్త ప్రాణులందు ప్రయోజనం కోసం ఆశ్రయించవలసింది కానీ, ఆశ్రయించవలసిన వాడు కానీ ఏదీ లేదు, ఎవడూ లేడు, ఏమీ అక్కర్లేదు. ఆ పరమాత్మ రతుడికి
కర్మ చేయటం వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. ఏదైనా ప్రయోజనం ఉంటేనే కదా మనం కర్మ చేసేది. ఆత్మరతుడికి పొందవలసిన ప్రయోజనం ఉండదు కనుక అతడు ఏ కర్మ చేయవలసిన పని లేదు. ఆత్మలోనే ఆనందపడుతూ ఆత్మలోనే పరమాత్మను చూస్తున్నాడు. కర్మ ఎందుకు? కర్మ చేయకపోవటం వల్ల పాపం అనర్థం కలుగుతుందా అంటే ఈ లోకంలో ఆత్మహాని అనేటువంటి పాపం కూడా అతడికి కలగదు. జ్ఞానిని ఎంత బాగా వివరించి చెప్తున్నాడు. అతడు సర్వభూతాలలోనూ అంటే బ్రహ్మ మొదలుకొని బండ వరకు దేనిని ఆశ్రయించవలసిన పని లేదు. దేన్ని ఆశ్రయించిన పని లేదు. సాధించవలసిన ప్రయోజనం ఏదీ లేనప్పుడు దానికోసం చేయవలసిన కర్మ కూడా ఉండదు కదా. ఆత్మజ్ఞానులు ఏ ప్రయోజనం కోసమో ఎవరిని దేనిని ఆశ్రయించవలసిన పని లేదు. ఎందుకంటే అన్ని ప్రయోజనాలు దేనివల్ల సిద్ధిస్తాయో అటువంటి మూలస్థానమైన ఆత్మను వారు తెలుసుకొని ఉన్నారు కాబట్టి ప్రాపంచిక ప్రయోజనాలన్నీ ఆత్మప్రాప్తిలో కలిసి ఉంటాయి. కనుక అటువంటి వారు ఎవరిని దేనికోసమో అడగవలసిన పని లేదు. కర్మ సంబంధమైన విధి లేకపోవటం అనేది ఆత్మనిష్ఠుడికి మాత్రమే తక్కిన వారికి కాదు అని మాటిమాటికి భగవంతుడు చెబుతూనే ఉన్నాడు. మనం కూడా దానిని మాటిమాటికి గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అంటే ఆత్మజ్ఞానం పూర్తిగా లేనివారు ఫలాకాంక్ష లేకుండా కర్మ చేయాలి. 30 ఏళ్ల ఉద్యోగం చేసి తర్వాత రిటైర్డ్ అవుతారు. వారు పెన్షన్ తీసుకుంటూ హాయిగా జీవితం గడుపుతారు. వారిని చూసి ఉద్యోగం మానటానికి వీల్లేదు. వాళ్ళని చూసి మనం కూడా ఉద్యోగం మానితే నిజమైన ఉద్యోగి, విద్యార్థి చదువు మానటానికి వీల్లేదు. మనం కూడా హాయిగా ఉండొచ్చు అని అలా మానేస్తే పాడైపోతాడు. చంచలం వచ్చేస్తుంది. ఏ పని చేయకోకుండా కూర్చుంటే వాడికి డెవల్ వర్క్షాప్ అంటాం కదా. ఏది చేయకపోతే ఆత్మజ్ఞాని కర్మల నుండి రిటైర్ అయి ఉంటాడు కదా, విరమించి ఉంటాడు. కనుక ఆయనకు కర్మ లేదు. అంటే ఉద్యోగిని రిటైర్డ్ అయిన వాళ్ళని ఆ విచారంగా నేను చెప్పటం లేదు. అదేవిధంగా ఉద్యోగం అంటే సాధన చేశాడు. సాధన అనేది ఒక ఉద్యోగం. చేసి ఆ సాధనలో ఆత్మానుభూతిని కనుక్కున్నాడు, ఆనందాన్ని. ఇక చేయడిక అంత ఆనందాన్ని ఉండిపోతాడు. కనుక ఆయనకు కర్మ లేదు. తక్కిన వారికి కర్మ ఉంది. అది దొరికేంత వరకు కర్మ ఉంది. అర్జున, నువ్వు రిటైర్డ్ అయ్యావా? అయితే యుద్ధం వదిలి పారిపో. రిటైర్డ్ అయినా అనిపించే నీకు. రిటైర్ కాలేదంటావా? అయితే యుద్ధం చేయి అనే సూచన కూడా ఈ శ్లోకంలో మనం గమనించుకోవాలి. ఫలాపేక్షను వదిలి కర్మను ఆచరించవలసిందే అని భగవంతుడు అర్జునుడికి ఆదేశిస్తున్నాడు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువల్ల నువ్వు సంగము లేని వాడివై అంటే ఫలాపేక్ష లేని వాడివై ఎల్లప్పుడూ చేయవలసిన కర్మను బాగా చెయ్యి. మానవుడు సంగము లేనివాడై కర్మను ఆచరిస్తూ ఉన్న మోక్షాన్ని పొందుతాడు కదా అన్నాడు భగవంతుడు. యుద్ధం చేస్తే శ్రేయస్సు కలుగదు కదా అన్నాడు అర్జునుడు. ఆ మాటకి ఇది సూటి సమాధానం చెప్తున్నాడు. అర్జునుడు ముందు యుద్ధం వద్దన్నాడు, యుద్ధం చెయ్యను అన్నాడు. ఆ తర్వాత యుద్ధం చెయ్యాలో వద్దో సందిగ్ధలో పడిపోయాడు. చేయవలసిందే అని చెప్పగానే సిద్ధమయ్యాడు, కానీ పూర్తిగా మనస్సు ఒప్పుకోవటం లేదు. అందువల్ల ఎలా చేస్తే కర్మ బంధకం కాదో దానిని తెలపాలి. అది తెలుసుకుంటే కర్మ సంగం లేకుండా కర్మ చేసి అర్జునుడు క్రమంగా బంధ విముక్తుడవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.